Friends, welcome to my channel House for Sale. ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం తట్టన్నారం రావడం జరిగిందండి. జస్ట్ నాగోల్ నుంచి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి తట్టన్నారము. మనకి మంచి ప్రాపర్టీ అండి, తక్కువ ప్రైస్లో వచ్చింది. ప్రాపర్టీ ప్రైస్ మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ ప్రాపర్టీ చూస్తున్నారు కదా, జీవీఆర్ కాలనీలో మనకి 120 స్క్వేర్ యార్డ్స్లో 27x40 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సో ప్రాపర్టీ అయితే మంచి కాలనీలో ఉందండి, చూస్తున్నారు కదా, మంచి ఎస్టాబ్లిష్డ్ కాలనీ ఉంది. ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ ఉంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి, ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఎలివేషన్ గిట్ట చాలా నీట్గా తీసుకున్నారండి. అండ్ వచ్చేసి మనకి గేట్ చూసుకున్నట్టయితే మంచి 10 ఫీట్ గేట్ తీసుకున్నారు, మంచి డిజైన్ తోటి తీసుకున్నారు లేటెస్ట్గా. అండ్ ర్యాంప్ వచ్చేసి మనకి గ్రాండ్ తీసుకున్నారు. రైట్ సైడ్ ప్లాంట్స్ ప్రొవిజన్ ఇచ్చారు. లోపలికి వెళ్ళినట్టయితే మనకి పార్కింగ్ అండి, చాలా స్పేషియస్గా పార్కింగ్ తీసుకున్నారు. కార్ అండ్ బైక్ పెట్టుకునేంత స్పేస్. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రాండ్ తీసుకున్నారు. పైన నీట్గా పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి, చాలా నీట్గా తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్లో మనకి కింద స్టెప్స్ కింద వాష్ ఏరియా తీసుకున్నారండి. వాషింగ్ మిషన్ కానీ అలా పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారనమాట. అండ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట, 3.5 ఫీట్స్ తోటి స్టెప్స్ తీసుకున్నారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. సో చూస్తున్నారు కదా, సింహద్వారం అండి. సింహద్వారం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. తీసుకున్న వుడ్ మొత్తం ఇండియన్ టేక్ తీసుకున్నారండి డోర్స్కి మొత్తం. సో వాల్కి మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు మంచిగా నీట్గా. అండ్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి లెఫ్ట్ సైడ్ 3 ఫీట్ గల్లీ తీసుకున్నారండి. మనకి బ్యాక్ సైడ్ బోర్ అండ్ సంప్ ఉంది, అది కూడా చూద్దాము. సో లోపలికి వెళ్ళినట్టయితే హాల్ అండి, హాల్ స్పేషియస్ హాల్. కింద మొత్తం మార్బుల్ తీసుకున్నారు అండ్ పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. హాల్లో మనకి 2 విండోస్ తీసుకున్నారండి, యూపీవీసీ విండోస్ అనమాట. ఫోటో ఫ్రేమ్, గ్రిల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. 4x4 విండోస్ ఇవి. సో హాల్లోనే మనకి వాస్తు ప్రకారం ఇక్కడ లెఫ్ట్ సైడ్ గల్లీలోకి వెళ్ళడానికి ఒక డోర్ గిట్ట ఇచ్చారండి. సో ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ గిట్ట చాలా స్పేషియస్గా తీసుకున్నారు. అండ్ కింద మనకి షెల్ఫ్స్ తీసుకున్నారు, ప్లాట్ఫామ్ మనకి గ్రాండ్ తీసుకున్నారు. అండ్ హాల్ నుంచి బయటకు వెళ్తాం మనకి డోర్లో నుంచి. ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్లో మనకి వాస్తు ప్రకారం ఇక్కడ బోర్ ఇచ్చారండి, బోర్. అండ్ అదే విధంగా ఇక్కడ సంపించారు. వాష్ ఏరియా చూస్తున్నారు, చాలా పెద్దగా తీసుకున్నారు. అండ్ వాషింగ్ మిషన్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు మీరు, లేదా ఫ్రంట్ గిట్ట యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ చూద్దామండి. లోపలికి వెళ్ళినట్టయితే ఓపెన్ కిచెన్ తీసుకున్నారు మనకి లెఫ్ట్ సైడ్లో. సో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. మనకి ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు, వాళ్ళకి మొత్తం టైల్స్ తీసుకున్నారు. ఇది వచ్చేసి యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. షెల్ఫ్స్ ఇట నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి. పక్కనే పూజ గది తీసుకున్నారండి. పూజ గది ఇట చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారండి. విండో కానీ టైల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. సో నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాం. బెడ్రూమ్స్ మనకి లెఫ్ట్ సైడ్ ఇచ్చారండి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ ఇక్కడ మనకి వాల్కి పెయింటింగ్ తీసుకున్నారు. అలాగే విండో ఇచ్చారు, యూపీవీసీ విండో. సో ఇది వచ్చేసి షెల్ఫ్స్ అండి, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే బీరువా ప్రొవిజన్ ఇటు ఇచ్చారు అనమాట ఇక్కడ. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి. టైల్స్ కానీ పై వరకు టైల్స్ తీసుకున్నారండి. విండో కానీ గ్రీజర్ ప్రొవిజన్ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు మనకి, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఇదే నెలలో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అండి. షెల్ఫ్స్ అలాగే ఇక్కడ మనకి 4x4 యూపీవీసీ విండో తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ తీసుకున్నారు అండి, లైక్ క్లోజ్ చేసింది, బ్యాక్ సైడ్ ఉంది వాష్రూమ్. సో ఇది వచ్చేసి పెయింటింగ్స్ అండి. వాల్కి అయితే మంచి పెయింటింగ్ తీసుకున్నారు వన్ సైడ్. అండ్ డోర్స్ గిట్ట మంచి డోర్స్ తీసుకున్నారండి, లేటెస్ట్గా తీసుకున్నారు. సో ప్రాపర్టీ చూస్తున్నారు కదా, మంచి లొకేషన్లో ఉందన్నమాట. జీవీఆర్ కాలనీ అండి, స్ట్రీట్ నెంబర్ 3 అనమాట. సో 120 స్క్వేర్ యార్డ్స్లో 27x40 డైమెన్షన్స్లో మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. G+1 పర్మిషన్ గిట్ట ఉంది మనకి. ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ ఉందన్నమాట. ప్రాపర్టీ బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి 1050 SFT అండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 80 lakhs అండి. మీరు విన్నది నిజమే, 80 lakhs అనమాట. ఈ ఏరియాలో మనకి పర్ స్క్వేర్ యార్డే 45 నుంచి 50 వరకు నడుస్తుంది. డైరెక్ట్ స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ డిస్ప్లే చేస్తాం, ఓనర్ని కన్సల్ట్ కానీ. అలాగే నెగోషియబుల్ అనమాట. సో 80 lakhs నెగోషియబుల్ కాబట్టి మీకు మంచి ప్రైస్లో రావడం జరుగుతుంది.
బ్యాంక్ లోన్ గిట్ట ఎలాంటి ప్రాబ్లం లేదండి. 80% బ్యాంక్ లోన్ ఉంటుంది. తట్టన్నారంలో ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి. మనకి నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. సో ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే మన హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.